రైట్. ఈరోజు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ అంతా కూడా పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఈరోజు ఒక అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మాట్లాడదాం, మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం చెప్తారండి ఆ ఉగ్రదాడి గురించి? మొన్న ఏప్రిల్ 22 నాడు ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అక్కడ ప్రజలు ఎంజాయ్ చేసుకోవడానికి సెలవుల్లో సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేసుకోవడానికి వాళ్ళు కాశ్మీర్కి వెళ్తే అట్లా ఉగ్రవాదులు వచ్చి అక్కడ అలా షూట్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే చాలామంది హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి ఎన్నో దూరంగా వెళ్తూ ఉంటారు. అట్లాంటిది అమాయకమైన ప్రజల్ని అలా ఆ రోజు అట్లా షూట్ చేసి చంపేయడం అనేది దారుణం. 29 మంది అక్కడ ఆ రోజు చనిపోవడం జరిగింది. చాలామంది ఇంకా గాయపడ్డారు. అందులో వాళ్ళందరికీ కూడా మేము నివాళి అర్పించడానికి ఇక్కడ గన్ పార్క్ దగ్గర వచ్చి అమర స్తూపం దగ్గర మేము వాళ్ళకు అర్పిస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాం, వాళ్ళందరికీ కూడా అమరవీరుల్లాగా ప్రకటించాలని కూడా కోరుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉంది, భారతదేశాన్ని పరిపాలిస్తుంది. మరి అట్లాంటి ఉన్నప్పుడు మరి ఎందుకు సెక్యూరిటీ ఉగ్రవాదులు లోపల వచ్చే వరకు ఈ ప్రభుత్వం అనేది ఏం చేసిందని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇక్కడ మేము జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ బీఆర్ఎస్ తరఫు నుంచి ఇక్కడ వచ్చి గన్ పార్క్ దగ్గర వాళ్ళందరికీ కూడా నివాళి అర్పిస్తూ ఉన్నాం. వచ్చిన వాళ్ళకందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అయితే అంటే పూర్తిగా ఒక అడుగడుగున కాశ్మీర్ మొత్తం కూడా టెర్రరిస్ట్ ఫ్రీ నగరంగా మారిపోయింది. అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు టూరిస్టులు అని చెప్పి గతంలో నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అక్కడికి అందరూ పోతున్న తరుణంలో మళ్ళీ ఇది ఒక అటాక్ జరిగి దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు కాల్పులు జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు అక్కడ లేరని చెప్పి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు? ఇది నిజంగా చెప్పాలంటే ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది టోటల్గా ఫెయిల్ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ కాశ్మీర్లో ఉగ్రవాదం అనేది జరుగుతుందని తెలిసి కూడా అక్కడ ఒక్క పోలీస్ వాళ్ళు కూడా రాకపోవడం, వాళ్ళకి అట్లా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు కూడా రాకపోవడం అనేది వాళ్ళ నిర్లక్ష్యం మరియు వాళ్ళ బాధ్యత లేకుండా వాళ్ళు వహిస్తూ ఉన్నారు. ఏం గవర్నమెంట్ నడుపుతున్నారో అసలు ఏది అర్థం కాదు. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో మొత్తం బార్డర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా ఉంటారు. మరి ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ ఇంతమంది శాలరీస్ అవన్నీ ఇస్తూ పెంచుతూ ఉన్నారు. కానీ అట్లాంటి సమయం గురించే అందరినీ పెట్టారు కదా పోలీస్ ఫోర్స్ని వాళ్ళని. మరి ఆ సమయంలో మరి వీళ్ళు ఏం చేయకపోతే వీళ్ళకి అందరికీ పెట్టి కూడా ఏం లాభం అని నేను అడుగుతూ ఉన్నాను. బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ఏం చెప్తారు మేడం? మొన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపు 29 మంది చనిపోయారు. అసలు దాదాపుగా ఒక 15-20 నిమిషాల పాటు కాల్పుల మోతలు వినిపిస్తూ ఉన్నా కూడా అక్కడికి భద్రతా బలగాలు చేరుకోలేదు, వారిని ఆపలేదని చెప్పి ఒక తీవ్ర వ్యతిరేకత వినిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, ఇది మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళ ఫెయిల్యూర్ అనే మనం చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్. మనము చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇలాంటి ఎంత అంటే టెర్రరిస్ట్ అటాక్ అయ్యాక ఏదో ప్రెస్ మీట్లు ఇచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇచ్చేసి వాళ్ళ మీద రివర్స్ దాడులు చేస్తాము, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ అనేది ఏదో దాన్ని కూడా పొలిటికల్గా చేసుకుంటున్నారు. బీజేపీ ప్రధానమంత్రి గారు మోదీ గారు ఉన్నారో వారు కూడా ప్రతిదాన్ని పొలిటికల్ స్టంట్గానే వాడుకుంటున్నారు తప్ప నిజంగా ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు ఉండాలి ఇంటెలిజెన్స్ అనేది. ఎన్ఐఏ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఆర్మీ ఫోర్సెస్ కానీ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎంత బాగా పనిచేసేదో అంతకుముందు మీరు చూస్తే ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయి. కానీ అంతకుముందు పనిచేసిన ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ సర్వీస్ అన్నీ కూడా బాగా పనిచేసినాయి. అట్లాంటిది డెఫినెట్గా ఇది మేము ఫెయిల్యూర్గానే భావిస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఏదైతే 29 కుటుంబాలు ఈరోజు బాధమైన సిచ్యువేషన్లో, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు. మేము ఎంజాయ్ చేసి ఆ టూరిస్ట్ ఈ సమ్మర్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసుకొని తిరిగి రావాలనుకున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఆ 29 కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తెలియజేయాలనుకొని ఈరోజు ఇక్కడ మేము నివాళులు అర్పిస్తున్నాం. మా కుటుంబ సభ్యులలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించాలని మేము అనుకుంటున్నాం. గత కొంతకాలంగా అసలు
టెర్రరిస్ట్ ఫ్రీ నగరంగా చేసినాం జమ్మూ అండ్ కాశ్మీర్ని. కాశ్మీర్లో అసలు ఇలాంటి అల్లర్లకు ఇక చోటు లేదు, మీరు ఫ్రీగా వెళ్ళి రావచ్చు టూరిస్టులు అందరూ కూడా అని చెప్పిండు కదా నరేంద్ర మోడీ. మరి దీనికి ఏం చెప్తారు అసలు? అదే అండి, అదే చెప్తున్నాం. మీరు అంత స్వేచ్ఛనిచ్చారు, మీరు స్వేచ్ఛనిచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మినీ కాశ్మీర్ అదే మినీ స్విట్జర్లాండ్ అని చెప్తారో ఆ ప్లేస్కి అంతకుముందు గతంలో వెళ్ళలేని పరిస్థితిలో ఉండి ఈరోజు మీరు స్వేచ్ఛనిచ్చి టూరిస్టులందరూ కూడా అది అట్రాక్టివ్ స్పాట్ లాగా చేసి మీరు టూరిస్టులందరినీ కూడా పంపించారు. అలా పంపించినప్పుడు వాళ్ళ సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా, సేఫ్టీ అనేది కూడా చూసుకోవాలి. డెఫినెట్గా ఏదైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో, ఎన్ఐఏ లాంటి సంస్థలు ఉంటాయో అవన్నీ కూడా డెఫినెట్గా పనిచేయాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఫెయిల్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్గా ఫెయిల్ అయింది కదండి, దాని అర్థమే ఇది కదా. దానివల్ల అనవసరమైన టూరిస్టులు దేనికి సంబంధం లేని వాళ్ళు, పొలిటికల్కి సంబంధం లేదు, దేనికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడే సిచ్యువేషన్కి మనం వచ్చాము. 29 మంది చనిపోయారంటే ఇది మామూలు విషయం కూడా కాదు. కాబట్టి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దీంట్లో విఫలమైందనే మేము భావిస్తున్నాము. 29 కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. అన్న ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు అసలు జరిగినటువంటి దాడిలో? ఒక 29 మందికి పైగా చనిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అసలు ఒక 15-20 నిమిషాల పాటు కాల్పులు జరుగుతున్న అక్కడ భద్రతా బలగాలు కానీ కాల్పుల కంటే ఆ ఘటనకు ముందు రోజు ఒక 5-6 రోజుల ముందే హెచ్చరికలు జారీ చేసిర్రు పాకిస్తాన్ నుంచి అని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు అసలు? పహల్గామా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం స్పాట్. అది మినీ స్విట్జర్లాండ్ అని నాకు పేరు ఉన్నది. అక్కడ కూడా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యము, ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 26 మంది ప్రాణాలు పోవడం జరిగింది. అంత పెద్ద టూరిజం స్పాట్లో సెక్యూరిటీ లేకుండా ఎట్లుంటారు? అది చాలా అమాయక ప్రజలను పొట్టబెట్టుకున్నది ప్రభుత్వం. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ దేశానికి నాయకత్వం వహిస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం నాయకత్వం వహిస్తుంది. ఇమ్మీడియట్గా ఉగ్రవాదులను చంపేయడం, అరెస్ట్ చేయడం, పాక్ మీద ఎటువంటి చర్య తీసుకుంటే తూతు మంత్రంగా చర్య తీసుకోవడం కాదు, పర్మనెంట్గా ఈ ప్రాబ్లాన్ని ఎప్పటికీ శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయిన అమరులను కూడా ఎవరైతే టూరిజం స్పాట్ వాళ్ళు కూడా అమరవీరులుగా ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ భారతదేశం అంతా కూడా ఈరోజు మోడీ వెనుక ఉంది, మీరే నాయకత్వం వహిస్తారు కాబట్టి భారతదేశం అంతా ఒకతాటిపై ఉన్నారు. మీ ఏ చర్య తీసుకున్నా కూడా రాజకీయ పార్టీలుగా అందరం కూడా ఒకతాటిపై నడిచి ఈ శాశ్వత పరిష్కారంగా ఈ పాకిస్తాన్ ఏదైతే టెర్రరిజం ఉందో దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు అల్లర్లకు కారణం ఏందనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ఆల్రెడీ చాలా రోజుల క్రితము ఇది ఒక టెర్రరిస్ట్ ఫ్రీ నగరంగా నిర్మించినాం అని చెప్పి కాశ్మీర్కి ఎవరైనా రావచ్చు అని చెప్పి కారణం టెర్రరిస్టులు ఎప్పుడు కూడా అదే పని మీద ఉంటారు కాబట్టి దాని నిర్లక్ష్యమే, మన నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది. అంతే, దానికి ప్రత్యేకించాలి. టెర్రరిస్టులు ఎప్పుడు కూడా మానవ సృష్టించాలనే వాళ్ళ ప్రయత్నం, భారతదేశాన్ని దెబ్బకొట్టాలని కదా వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నం అడ్డుకోలేకపోవడం మన నిర్లక్ష్యం. అది మన నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఇంకో ప్రత్యేకమైన దానికి ఏమీ లేవు. టెర్రరిజం మంది ఐడి ప్రూఫ్లు చూసి అసలు హిందువులా కాదా, వీళ్ళు ముస్లింలు అయితే వదిలిపెట్టడం, హిందువులను చంపేయడం అనేట్టు ఇట్లా కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు మీరు? మతోన్మాదం, అది ఒక టెర్రరిస్టుల పనే అది కదా. టెర్రరిస్టులు ఏంది, మన పాకిస్తానీలను ముస్లిం మైనార్టీలను రక్షించడము, వీళ్ళని చేయడం అది ఒక దుర్మార్గమైన చర్య, అది చాలా ఘోరమైన చర్య. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడానికి వచ్చినాం. మరి ఈ విధంగా చర్య తీసుకోవాలి ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తాం.